స్పైసీ కిచెన్. ఆయిల్ వేస్తున్నా. అంటే నాటుకోడి కాబట్టి కుక్కర్లోనే చేయాల్సి వస్తుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను. బే లీవ్స్ ఒక 2 వేస్తున్నాను. చెక్క ఒక 3 ఇంచెస్, స్టార్ అనాస్ ఒకటి వేసుకున్నాం. లవంగాలు ఒక 12, ఇలాచి ఒక 10 దంచేస్తాను. సో ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా, 2 సన్నగా కట్ చేసేసాను. సో గ్రేవీ మంచిగా వస్తుంది. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నా. సాల్ట్ వేసుకున్నాము ఇవి వేగటానికి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 25-30 వేస్తున్నా. పచ్చిమిర్చి కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిర్చి కారం కొంచెం తగ్గించేస్తాను. ఉల్లిపాయలు సగం మగ్గాయి. సో అల్లం వెల్లిపాయ యాడ్ చేసుకుందాము. అది 1.5 kgs చికెను. ఫోర్ టీ స్పూన్స్ అల్లం వెల్లిపాయ వేసాను. 4 స్పూన్స్ అల్లం వెల్లిపాయ వేసాను. 4 టీ స్పూన్స్ అల్లం వెల్లిపాయ. 1.5 kg చికెన్ అనమాట. సో ఇది అల్లం వెల్లిపాయ వేసాక కూడా మళ్ళీ ఉల్లిపాయలు వేగుతాయి. ఈ 4 టమాటోస్ వేస్తున్నాను కర్రీకి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అండి అయిపోయింది తాలింపు. సో చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ యాడ్ చేసి ఒక 15 నిమిషాలు అట్లా దాన్ని తాలింపులోనే ఫ్రై చేద్దాము. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ధనియాలు వేస్తాను నేను కూరలో. సో ఈ కొబ్బరి వేస్తున్నా, సరిపోతుంది. కొబ్బరి, కాజు, జీడిపప్పు, కాజు పొడి వేసేస్తున్నాను. One and a half spoon. జనరలీ గల్లుప్పే వాడతాను కూరలోకి. చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా వాటర్ వేసేస్తాను. ఆన్ చేసావా?
కలర్ బాగుందమ్మా. మళ్ళీ మార్తే మళ్ళీ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేశాను. ఒక 8 విజిల్స్ వచ్చాక కర్రీ 8 విజిల్స్ పెట్టాను. సూపర్గా ఉడికిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు రైస్ వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను మీకు. కొత్తిమీర వేసుకుందాము. మీరు వేస్తున్నా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొత్తిమీర కూడా వేసేసాను. ఓకే, చాలా బాగుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.